ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు పనిచేసే చోట చాలా బిజీగా ఉంటారు. మీ ప్రేమ సంబంధంలో కొన్ని మనస్పర్ధలు రావచ్చు. ప్రజలు మీ మాటలను చాలా సీరియస్గా తీసుకుంటారు. మీరు తెలివైన వ్యక్తులను కలుసుకోవచ్చు. సాయంత్రం మీరు స్నేహితులతో ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. మీరు సృజనాత్మక కార్యకలాపాల్లో ఆనందాన్ని పొందుతారు. బాహ్య స్వరూపాలు మరియు బహిరంగ జీవితం కంటే వ్యక్తిగత విషయాలపై దృష్టి పెట్టండి. విద్య మరియు సృజనాత్మకత రంగాల్లో గుర్తింపు లభిస్తుంది. దాగి ఉన్న ఖర్చులు బయటపడవచ్చు. మీ భాగస్వామితో గడిపే ఏకాంత క్షణాలు మీ బంధాన్ని బలపరుస్తాయి. ఈరోజు తేలికపాటి సృజనాత్మకత మరియు విశాల దృక్పథంతో ప్రారంభం కావచ్చు. మీరు అభిరుచులు, పిల్లల చదువులు, కంటెంట్ డిజైన్ లేదా మీకు నచ్చిన పనిపై ఆసక్తి చూపిస్తారు. గత కొన్ని రోజులుగా మీ మానసిక స్థితి అస్తవ్యస్తంగా ఉంటే ఈ ఉదయం మిమ్మల్ని కొంచెం ప్రశాంతంగా ఉంచవచ్చు. ఇతరులతో మాట్లాడేటప్పుడు మీ ప్రవర్తన ప్రభావవంతంగా ఉంటుంది. దీని కారణంగా చిన్న విషయాలు కూడా ప్రశంసలు పొందుతాయి. అయితే మనసులో అనేక ఆలోచనలు రావడం వల్ల ఏకాగ్రత కోల్పోయే అవకాశం ఉంది. మధ్యాహ్నం తర్వాత పని ఒత్తిడి పెరగవచ్చు. మొదట సులభంగా అనిపించినది గడువులు, బాధ్యతలు లేదా ఏదైనా చిన్న లోపం కారణంగా తర్వాత భారంగా అనిపించవచ్చు. అందువల్ల ఉదయం ఉత్సాహంతో ఎక్కువ వాగ్దానాలు చేయడం మానుకోండి. సూర్యుడు మరియు గురుగ్రహాలు వృత్తి రంగాన్ని చురుగ్గా ఉంచుతున్నాయి కాబట్టి మంచి ఇమేజ్ను కాపాడుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. సంబంధాలలో ఈరోజు మొదటి భాగం ఆత్మీయంగా ఉంటుంది. మీకు ఎవరైనా నచ్చితే మీ సంభాషణలు సౌకర్యవంతంగా ఉంటాయి. పాత విభేదాలను తేలిగ్గా పరిష్కరించుకోవడానికి కూడా అవకాశం లభించవచ్చు. ప్రేమ సంబంధాలలో ఒక చిన్న సమావేశం, ఒక మధురమైన సందేశం లేదా కలిసి సమయం గడపడం వంటివి వాతావరణాన్ని మెరుగుపరుస్తాయి. వివాహిత జంటలు ఉదయం పూట ఒకరి మాటలను ఒకరు వింటూ గడపాలి. మధ్యాహ్నం తర్వాత ప్రవర్తన మరింత ఆచరణాత్మకంగా మారుతుంది. అప్పుడు మీ భాగస్వామి నుండి మీరు ఆశించే వాటిని సూచనల ద్వారా కాకుండా స్పష్టమైన మాటల్లో తెలియజేయండి. ఇంటి మరియు పని ఒత్తిడి సంబంధం యొక్క స్వరూపాన్ని మార్చగలదు. ఎగతాళి చేయడం కంటే సహాయం అడగడమే మంచిది. కొత్త సంబంధాలలో ఉన్నవారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలి. నెమ్మదిగా నమ్మకాన్ని పెంచుకోవడం ఉత్తమం. విద్యార్థులకు ఇది ఒక మంచి ప్రారంభం. ముఖ్యంగా ఉదయం పూట నిశ్శబ్ద వాతావరణంలో కూర్చుంటే కష్టమైన విషయాలు కూడా అర్థమవుతాయి. సృజనాత్మక రంగాలు, మీడియా, డిజైన్, రచన లేదా ప్రజెంటేషన్లలో ఉన్నవారికి మంచి ఆలోచనలు రావచ్చు. కార్యాలయంలో ఆ రోజు సాధారణంగానే ఉంటుంది, కానీ మధ్యాహ్నం తర్వాత పని వివరాలను గ్రహించడం ముఖ్యం. మీరు ఫైళ్లు, నివేదికలు, డేటా లేదా క్లయింట్ అంచనాలను సమీక్షించాల్సి రావచ్చు. వ్యాపారవేత్తలు ఒక పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు, కానీ దానిని భావోద్వేగాలతో కాకుండా లెక్కల ఆధారంగా చూసుకోవాలి. ఈ రాశి వారు సహనంగా ఉండాలి. చిన్న చిన్న ఆలస్యాలకు కలత చెందకండి. సమావేశాల్లో తక్కువగా మరియు సరిగ్గా మాట్లాడడం వల్ల ఎక్కువ ప్రభావం ఉంటుంది. బృందంతో సమన్వయం పాటించడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు మీ కుటుంబంలో పెద్దల ఆరోగ్యంలో కొన్ని సమస్యలు రావచ్చు. కుటుంబ సభ్యుని ఆరోగ్య ఖర్చులు ఉంటాయి. వ్యాపారం బాగా జరుగుతుంది. ఆదాయం ఖచ్చితంగా ఉంటుంది. ఆందోళన, ఒత్తిడి ఉంటుంది. తొందరపడకండి. వివాహాలను ప్రోత్సహించకండి. అనవసరమైన ఖర్చులు ఉంటాయి. పని ఆలస్యం అవుతుంది. లావాదేవీల్లో తొందరపడకండి. ఎవరి మాటలకు ప్రభావితం కాకండి. ఈరోజు మీకు ఉల్లాసాన్నిచ్చే రోజుగా ఉంది. మీకు సన్నిహితులతో పనికి సంబంధించి ఉన్న మనస్పర్ధలు ఏవైనా ఉంటే అవి తొలగిపోతాయి. మీకు అత్యంత ఆసక్తి ఉన్న విషయాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం మీకు సంతోషాన్ని ఇస్తుంది. ఈరోజు మీ ఇంటికి ఒక చిన్న అతిథి వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు సంపద కూడా పెరుగుతుంది. ఇతరులు తమ పనిలో ఎలా పురోగతి సాధించారో అలాగే మీరు కూడా మీ అనుభవాన్ని ఉపయోగించి ముందుకు సాగడానికి ప్రయత్నిస్తారు. ఈ విధంగా మీరు త్వరలోనే విజయం సాధిస్తారు. ఈరోజు మీ ఆహారం మరియు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఆస్తికి సంబంధించిన విషయం క్లిష్టంగా ఉంటే నిర్ణయం మీకు అనుకూలంగా రావచ్చు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి మరియు బంధువులు తరచుగా వస్తుంటారు. ఏ నిర్ణయాలు తీసుకునే ముందు మీ అంతరాత్మను ఆలోచించండి. ప్రయాణం చేస్తుంటే మీ వస్తువులు మరియు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి. కుటుంబ సభ్యుని మొండితనం సమస్యలకు కారణం కావచ్చు. ఇంట్లో క్రమశిక్షణ పాటించండి. తొందరపాటుతో కూడిన ఆర్థిక లావాదేవీలను నివారించండి. కార్యాలయంలో పని ఎక్కువగా ఉంటుంది. తొందరపడకుండా జాగ్రత్తగా పని చేయండి. లాభాలు సాధారణంగా ఉంటాయి. ఖర్చులు కొద్దిగా పెరగవచ్చు. జాగ్రత్తగా ఉండండి. వృధా ఖర్చులు చేయకండి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు
లాభదాయకమైన ఒప్పందాలు చేసుకుంటారు. కార్యాలయ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సమతుల్యమైన ఇంటి వాతావరణాన్ని కొనసాగించడానికి మీరు చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మీరు సాయంత్రం విందు లేదా వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరు మీ ప్రేమ భాగస్వామిని కలుసుకుంటారు. ఆహారపు అలవాట్లలో నిర్లక్ష్యం జీర్ణ సమస్యలకు కారణం కావచ్చు. మీ ఆహారం మరియు దినచర్యను క్రమబద్ధంగా ఉంచుకోండి. ఈరోజు ప్రముఖులను కలుసుకునే అవకాశం లభించి ముఖ్యమైన విషయాలపై సానుకూల చర్చలు జరుపుతారు. వారి సూచనలు, అనుభవాలు మీ భవిష్యత్తు నిర్ణయాలకు ఉపయోగపడతాయి. సామాజికంగా మీ గౌరవం పెరిగి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. కార్యాలయంలో లేదా వ్యాపార రంగంలో మీ ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఆశించిన విజయాలు సొంతమవుతాయి. ఆస్తి సంబంధిత వివాదాలు పరిష్కార దశకు చేరుకుని మీకు అనుకూల ఫలితాలు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. భూమి, ఇల్లు లేదా ఇతర స్థిరాస్తులకు సంబంధించిన పెండింగ్ వ్యవహారాలు సానుకూలంగా ముగిసే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి భవిష్యత్తు ప్రణాళికలను ధైర్యంగా అమలు చేయగలుగుతారు. ఆరోగ్యపరంగా సమతుల్య ఆహారం, తగిన విశ్రాంతి తీసుకోవడం వల్ల ఉత్సాహంగా గడుస్తుంది. ఉద్యోగులు ఉన్నత అధికారుల ప్రశంసలు అందుకుని కీలక బాధ్యతలు విజయవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారులకు లాభదాయకమైన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ప్రేమ సంబంధాల్లో పరస్పర అవగాహన మరింత బలపడుతుంది. వైవాహిక జీవితంలో భాగస్వామి సహకారంతో కుటుంబంలో ఆనందం, ప్రశాంతత మరియు సామరస్యం కొనసాగుతుంది. రోజంతా తీవ్రమైన పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీ ఆరోగ్యం సంపూర్ణంగా బాగుంటుంది. ప్రార్థనల ద్వారా మీ కోరికలు నెరవేరుతాయి మరియు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మునుపటి రోజు కష్టానికి కూడా ప్రతిఫలం లభిస్తుంది. ఈరోజు మీరు ప్రత్యేకంగా ఏమి చేయకపోయినా సులభంగా అందరి దృష్టిని ఆకర్షిస్తారు. కొంతకాలంగా మిమ్మల్ని వెనక్కి లాగుతున్న ఒక సుదీర్ఘ కాలం ముగిసింది. ఎందుకంటే మీరు త్వరలో మీ జీవిత భాగస్వామిని కనుగొంటారు. ఇంటి బయట నివసించేవారు తమ పనులు పూర్తి చేసుకున్న తర్వాత సాయంత్రాన్ని ఒక పార్కులో లేదా ఏకాంత ప్రదేశంలో గడపడాన్ని ఆనందిస్తారు. మీ జీవిత భాగస్వామి మీరు వారికి ఎంత విలువైన వారో అందమైన మాటలతో వ్యక్తపరిచే అవకాశం ఉంది. కుటుంబంలో ఒక పెద్దవారు ఈరోజు మీకు కొన్ని బోధనలు చేయవచ్చు. మీరు వారి సలహాను గౌరవించి దాని ప్రకారం నడుచుకుంటారు. మీరు సానుకూల శక్తితో మీ భావాలను, ఆలోచనలను పంచుకునేటప్పుడు మీ వ్యక్తిత్వం మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. పని విషయంలో బృంద స్ఫూర్తికి ప్రాధాన్యత ఇవ్వండి. సహకారం గొప్ప విజయానికి దారితీస్తుంది. మీ సృజనాత్మకతను వెలికితీసే ఒక కొత్త ప్రాజెక్టుపై పనిచేసే అవకాశం మీకు లభించవచ్చు. ఆరోగ్యపరంగా మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం ముఖ్యం. ధ్యానం మరియు యోగా కోసం కొంత సమయం కేటాయించండి. అది మీ మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈరోజు మీ పట్ల మీరు దయగా ఉండండి మరియు మీ ఆలోచనల్లో సానుకూలతను కొనసాగించండి. ఇదే విజయానికి కీలకం అవుతుంది. రచన మరియు సృజనాత్మక కార్యకలాపాలకు ఈరోజు శుభప్రదమైన రోజు అని చెప్పవచ్చు. ఈరోజు మీరు మేధోపరమైన చర్చలను కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. మేధోపరమైన చర్చల్లో పాల్గొనడం మీకు విజయాన్ని అందిస్తుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈరోజు మీరు మరింత భావోద్వేగానికి లోనవుతారు. పని ప్రదేశంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది మరియు మీ సహోద్యోగుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. తులారాశి వారికి చాలా శుభప్రదమైన రోజుగా ఉంది. ఈరోజు మీకు చాలా మంచి సమయం. మీ సౌమ్యత ప్రజలను మీ వైపు ఆకర్షిస్తాయి. సంబంధాలు మరింత బలపడతాయి మరియు మీరు మీ ప్రియమైన వారితో మధురమైన సంభాషణను అనుభవిస్తారు. ఈ సమయంలో మీరు మీ చుట్టూ ఉన్న వారి భావాలను అర్థం చేసుకుని వారికి మద్దతు ఇవ్వగలుగుతారు. మీ సహకార స్వభావం మిమ్మల్ని సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా ఉంచుతుంది. కొత్త స్నేహితులను మరియు పరిచయాలను ఏర్పరచుకోవడానికి అవకాశాలు అందిస్తుంది. మీ ఆలోచన స్పష్టత మరియు సమతుల్యత మిమ్మల్ని క్లిష్ట పరిస్థితుల్లో కూడా నిలకడగా ఉంచుతాయి. ఒక పాత సంబంధాన్ని పునరుద్ధరించడానికి ఇది మంచి సమయం. ఇది మీకు ఆనందాన్ని మరియు సంతృప్తినిస్తుంది. ఈరోజు మిమ్మల్ని ఆధ్యాత్మికంగా కూడా ఉత్తేజపరుస్తుంది మరియు మీ ఆలోచనలు సానుకూలతతో నిండి ఉంటాయి. ఈరోజు మీ అంతర్దృష్టి మరియు సృజనాత్మకత అత్యున్నత స్థాయిలో ఉండి మిమ్మల్ని కొత్త ఆలోచనల వైపు నడిపిస్తుంది. ఈరోజు మీకు చాలా మంచి రోజు కాబోతుంది. ప్రజలతో మీ సన్నిహిత్యం పెరుగుతుంది. మీకు ఉద్యోగంలో మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో కొత్త పరిచయాల వల్ల మీరు ప్రయోజనం పొందవచ్చు. యువత ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ వ్యక్తిగత జీవితంలో అంతా బాగుంటుంది. ఈరోజు బద్ధకాన్ని అధిగమించి ముందుకు సాగడం చాలా అవసరం. మీరు దాన ధర్మాల కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. మీ కోరికలు నెరవేర్చడం ఆనందాన్ని ఇస్తుంది. మీ నాన్నగారు ఏదో విషయం గురించి కలత చెంది ఉండవచ్చు. వివాహ సంబంధిత అడ్డంకులు తొలగిపోవచ్చు. గత అనుభవాల నుండి పాఠాలు నేర్చుకుని మీ అప్పును సకాలంలో తీర్చడానికి అన్ని విధాలు ప్రయత్నించండి.
తులారాశి వారికి ప్రేమ, పిల్లలు మరియు సృజనాత్మకత విషయాల్లో ఈరోజు ఆచరణాత్మకత మరియు లోతైన ఆలోచనలకు అనువైన రోజుగా ఉంది. ప్రేమ సంబంధాల్లో పరస్పర మద్దతు, స్ఫూర్తిని పెంపొందించుకోండి. పిల్లల విషయంలో ఆచరణాత్మక చర్యలు తీసుకోండి. వారి లోపాలను ఎత్తి చూపడానికి బదులుగా మంచి పనులు చేసేలా వారిని ప్రోత్సహించండి. సృజనాత్మకత ప్రయత్నాల్లో ఆచరణాత్మకత కొత్త ఫలితాలను ఇస్తుంది. లగ్నంలోని శుక్రుడు మీ విజయాల కోసం ఆచరణాత్మకమైన మరియు స్పష్టమైన శక్తిని అందిస్తున్నాడు. గురుగ్రహం యొక్క ఆలస్యమైన శుభ ప్రభావం మీ వృత్తిలో పురోగతిని అందిస్తుంది, కానీ సోమర్థనం విషయాలను కష్టతరం చేస్తుంది. ప్రేమ విషయంలో మిమ్మల్ని మీరు లేదా మీ భాగస్వామిని అతిగా విమర్శించుకోవడం లేదా అసంతృప్తి చెందడం మానుకోండి. ఈరోజు మీరు చాలా బిజీగా ఉంటారు. మీ ప్రేమ జీవితంలో కొన్ని మనస్పర్ధలు రావచ్చు. ప్రజలు మీ మాటలను చాలా సీరియస్గా తీసుకుంటారు. మీరు మీ కుటుంబ సభ్యులతో కానీ ఇతరులతో మాట్లాడేటప్పుడు మీ మాటను, కోపాన్ని అదుపులో ఉంచుకోండి. అదేవిధంగా మీ కుటుంబంలో ఈరోజు పెద్దల ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించాలి. వారి ఆరోగ్యంలో కొన్ని సమస్యలు రావచ్చు. వారి మందుల కోసం మీరు కొంత డబ్బు ఖర్చు చేయవచ్చు. మీరు వారి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండకండి, జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 2, అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.